వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇంటర్మీడియట్ ఫలితాలలో ఆల్ ఫోర్స్ ప్రపంచనం. పదవ తరగతి ఫలితాల్లో ఎస్ఆర్ పేట శ్రీలక్ష్మి విద్యార్థుల విజయ ప్రపంచనం. ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేసిన యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇరికి మహేష్. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లాలో ఓ పాఠశాల భవనంలో అగ్ని ప్రమాదం. కళ్యాణ్ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, కూరగాయల మార్కెట్, హైమత్పుర రోడ్లో ఫుట్పాత్లను ఆక్రమించుకొని షెడ్లను వేసుకొని వ్యాపారం నిర్వహిస్తున్న చిరు వ్యాపారులను, షెడ్లను, బట్టీలను మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది ట్రాఫిక్ సహకారంతో తొలగించారు. రోడ్లను ఆక్రమించుకొని వ్యాపారం చేస్తున్న వారికి నచ్చజెప్పి ఇకపై ఫుట్పాత్లపై, రోడ్లపై వ్యాపారం చేయవద్దని, మీ పరిధిలో ఉండి వ్యాపారం చేసుకోవాలని సూచించారు. అదే అదే అందుకే నిన్న వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో కరీంనగర్ షాహీన్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ప్రధాన సంవత్సరం విద్యార్థులు ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 468 మార్కులతో సనా మహీన్, బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను 437 మార్కులతో ఇక్రా ఫాతిమాలు, ఆదిమా ఫాతిమా 465 మార్కులతో మరియు జరా నిసార్ 450 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకులను కైవసం చేసుకుని షాహీన్ జూనియర్ కళాశాల విజయ పథకాన్ని రెపరెపలాడించారు. విద్యార్థులను కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ సయ్యద్ ఎజేజ్ అహ్మద్, షోహేబ్ అహ్మద్ ఖాన్ మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు. Thank you very much for coming, and today we are here to celebrate the success of Shaheen Junior College at Karimnagar. We have tremendously achieved state ranks, many state ranks in the very first year of our operations, and we thank here our senior lecturers who have spent their day and night to prepare our students. We thank our students who have worked hard to achieve these ranks, and we thank everyone. We thank their parents and the media over here for coming here and to celebrate our success. Thank you very much. आज शाहीन जूनियर कॉलेज करीमनगर के लिए बहुत खुशी का मौका है कि पहले ही साल के अंदर शाहीन जूनियर कॉलेज ने एमपीसी के अंदर और बाईपीसी के अंदर परफेक्ट स्टेट रैंक्स हासिल किए हैं. 468 आउट ऑफ 470 स्टेट रैंकर एमपीसी के अंदर और 437 आउट ऑफ 440. Respected parents, सेकेंड ईयर due to suffocation and all, यूसुफ भाई आप 2 मिनट खामोश बैठ जाइए, बोले तक जूनियर कॉलेज करीमनगर के लिए बहुत खुशी का मौका है कि पहले ही साल के अंदर
शाहीन जूनियर कॉलेज को परफेक्ट स्टेट रैंक्स एमपीसी के अंदर भी और बीपीसी के अंदर भी आया अल्हम्दुलिल्लाह। 468 आउट ऑफ 470 एमपीसी के अंदर और 437 आउट ऑफ 440 बीपीसी के अंदर। ये हमारे लेक्चरर्स की दिन और रात की मेहनत और हमारे बच्चों की मेहनतें हैं। हम तमाम पेरेंट्स का शुक्रिया अदा करते हैं। और इसके अलावा स्टेट तेलंगाना इंटरमीडिएट एजुकेशन का जो परसेंटेज है उससे बहुत आगे बढ़कर आप कह सकते हैं कि डिस्ट्रिक्ट के टॉप कॉलेज में शाहीन करीमनगर के 80% हमारा यहाँ पर रिजल्ट आया है और बहुत से बच्चों ने गैर मामूली तौर पर यहाँ पे परफॉर्म किया है। हम फिर एक मरतबा ये बताना चाहते हैं कि हम करीमनगर को एजुकेशन हब बनाने के लिए आए हैं, यहाँ के एकेडमिक स्टैंडर्ड्स को इम्प्रूव करने के लिए आए हैं और हमारी पूरी कोशिश रहेगी कि आने वाले दिनों के अंदर ये तरक्की का सफ़र जारी रहे। हम मीडिया के दोस्तों का भी शुक्रिया अदा करते हैं कि हमेशा वो हमारे साथ रहे। हम सारे पेरेंट्स का भी शुक्रिया अदा करते हैं। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। జిల్లా స్థాయి ఊష్ పోటీలకు కర్నూలు జిల్లా ఊష్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు. నగరంలోని అవుట్ రోడ్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడారు. జిల్లా కృషి ఎంపిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ జిల్లా ఎన్నిక తర్వాత విజయవాడలో 5వ తేదీన రాష్ట్ర స్థాయి పోటీలో చూడండి సార్ చూడండి సార్ రెడీ బాబు సార్ అట్టండి చూడండి సార్ రెడీ ఓకే పట్టుకోండి సార్ రెడీ సార్ అంటే ఓకే రెడీ సార్ రెడీ సార్ చూడమ్మా రెడీ సార్ రెడీ సార్ రెడీ సార్ కాశ్మీర్ టు కన్యాకుమారి అందరినీ ఒకే తాటిపైకి తేగలిగిన శక్తి ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో మాత్రమే ఉంది. వాళ్ళు ఒకరోజు క్రికెట్లో సెంచరీ చేస్తుంటే ఇండియన్ అని అంటారే కానీ వాడి ఏ కులము వాడి ఏ మతం అని ఎవరు చూడరు. అలాంటి పరిస్థితి ఒక్క స్పోర్ట్స్ ద్వారానే ఏకత్వాన్ని భిన్నత్వంలో ఏకత్వం సాధించవచ్చు. ఇంకా స్పోర్ట్స్ ద్వారా డిసిప్లైన్ వస్తుంది. ఆ డిసిప్లైన్ ఇండివిజువల్స్ అంత ఈజీగా మెంటల్ స్టామినా బాగుంటుంది, వాళ్ళకు మెంటల్ ఎజిలిటీ బాగుంటుంది, కాన్సన్ట్రేషన్ బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు చెడిపోవడానికి బాగుపడడానికి 100 మార్గాలు ఉంటే చెడిపోవడానికి 1000 మార్గాలు ఉన్నాయి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎటువంటి వాళ్ళకు కానీ యూత్కు ముఖ్యంగా చిల్డ్రన్కు. సో ఈ యుగంలో ఇంకా స్పోర్ట్స్ బాగా ఆడిస్తూ వీళ్ళని కొంతసేపు స్మార్ట్ ఫోన్కు దూరంగా ఉంచి వీళ్ళని ఆ ఎలక్ట్రానిక్ పరికరాలకు ఆ డిజిటల్ మీడియాకు కొంచెం దూరమన్నా ఉంచగలుగుతున్నామంటే కేవలం స్పోర్ట్స్ గేమ్స్ వల్లనే. కానీ ఈ ఎండాకాలంలో వాటర్ ఎక్కడంటే అక్కడ తాగితే డయేరియా, డిసెంట్రీ, వైరల్ హెపటైటిస్, జాండీస్, టైఫాయిడ్ ఇట్లా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటర్ చాలా కేర్ఫుల్గా మంచి స్టెరైల్ వాటర్ని జాగ్రత్తగా తాగాల్సి వస్తుంది. తర్వాత ఎండ వలన హీట్ స్ట్రోకు, ఎండ సొర కొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఏ కార్యక్రమమైనా ఇప్పుడు ముఖ్యంగా ఓన్లీ ఇన్ ద మార్నింగ్స్, అర్లీ ఇన్ ద మార్నింగ్స్ లేదంటే ఈవినింగ్, అంతేగాని మధ్యాహ్నము 10-11 దాటిన నుంచి సాయంత్రం 5 వరకు మాత్రం ఎవరు బయటికి రాకపోవడం మేలు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, ఎందుకంటే వాళ్ళ శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. ఎలక్ట్రోలైట్స్ పోయినాయంటే బాడీలో కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. అందుకని వాళ్ళు ఎక్కడ బయటికి తిరగకుండా వాళ్ళ ఈ ప్రాక్టీస్ అనేది కూడా మార్నింగే. స్వరాష్ట్రాన్ని సాధించాం, అభివృద్ధి చేసి చూపాం. కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రపంచమే అబ్బురపోయే ప్రగతి తెలంగాణలో జరిగింది. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, టీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాసే వినయ్ భాస్కర్ రామ్నగర్ మోర్ మెడికల్ హాల్ వద్ద మంగళవారం రాత్రి 51, 52, 57వ డివిజన్లో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. మొదట పార్టీ జెండాను ఎగురవేశారు. కార్యకర్తలు ఉత్సాహంగా బాణసంచాలు కాల్చారు. అనంతరం దాసే వినయ్ భాస్కర్ మాట్లాడారు. ఉన్నత విద్యకు నిలయమైన గురుకుల పాఠశాలను నేడు ఆడబిడ్డల ఆత్మగౌరవమాయే 3000 తోని సౌభాగ్య లక్ష్మి 15 లక్షల ఆరోగ్య రక్ష
పల్లెల మల్లకారే రావాలంటున్నది తెలంగాణ జిల్లాలో కేసీఆర్ మనకు శ్రీరామ రక్ష పల్లెల మల్లకారే రావాలంటున్నది తెలంగాణ జిల్లాలో సారే కావాలంటున్నది తెలంగాణ పల్లెల మల్లకారే రావాలంటున్నది తెలంగాణ జిల్లాలో రాష్ట్రము తెచ్చునే 5 లక్షల బీమా సారే మన సారే పెద్ద సారే కావాలంటున్నది తెలంగాణ పల్లెలలో. బాలింతలకు పోషక స్థితిని మెరుగుపరిచేందుకు పక్ష రోజులుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ వరంగల్ జిల్లా సంక్షేమ అధికారి బి రాజారమణి అన్నారు. వరంగల్ మండల శాఖ ఆధ్వర్యంలో చివరి రోజు సరైన పోషక ఆరోగ్య తెలంగాణ కార్యక్రమాన్ని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి మాట్లాడుతూ 5 సంవత్సరాల లోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో భాగస్వామ్యం చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి జన చైతన్యం కోసం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. పదవ తరగతి ఫలితాల్లో కర్నూలు జిల్లా శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం 2024-25 విద్యా సంవత్సరములకు గాను నేడు వెలువడిన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీ చైతన్య విద్యా సంస్థలు ప్రభంజాన్ని సృష్టించాయని ఆ విద్యా సంస్థ ఏజీఎం శ్రీ సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఏజీఎం సురేష్ మాట్లాడారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల కర్నూలు శాఖ ఈరోజు రిలీజ్ అయిన 10వ తరగతి ఫలితాలలో విజయదుందుబి మోగించారని చెప్పడానికి ఆనందంగా తెలియజేస్తున్నాను. మా కర్నూలు ఏజీఎం గారు సురేష్ గారి ఆధ్వర్యంలో కర్నూలు డిస్టిక్లో అన్ని 10వ తరగతి బ్రాంచ్లు 100% ఉత్తీర్ణత సాధించారని తెలియజేస్తున్నాను. అలాగే డిస్టిక్ టాప్ మార్క్ అయిన 597, అలాగే సెకండ్ టాప్ మార్క్ అయిన 596 నలుగురు విద్యార్థులు, అలాగే 595 8 మంది విద్యార్థులు, 594 12 మంది విద్యార్థులు, ఇలా ప్రతి శ్రీ చైతన్య బ్రాంచ్ నుంచి 10వ తరగతి మార్కులు ప్రతి బ్రాంచ్ నుంచి కూడా టాప్ మార్కులు తెచ్చుకున్నారు. ఒక 10వ తరగతే కాదు, ఐఐటి అయినా జేఈ అయినా నీట్ అయినా ప్రతి దానిలో మేము ఇచ్చే అత్యుత్తమమైన ఎడ్యుకేషన్ వల్ల ఎలాంటి మార్కులైనా ఎలాంటి ర్యాంకులైనా సాధించగలమని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. దీనికి పేరు పేరున మా టీచర్స్ అందరి తరపు నుంచి అలాగే మా మేనేజ్మెంట్కి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మమ్మల్ని ఆదరించిన తల్లిదండ్రులకి కర్నూలులో ఉన్న ప్రజలందరికీ కూడా మా తరపు నుంచి ఇంకోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా కర్నూలు ప్రజలకు, కర్నూలు జిల్లా వాసులందరికీ నమస్కారం. మన సుపరిచితమైన ట్రావెల్స్, తెలుగువారి ఆత్మీయ టూర్స్ అండ్ ట్రావెల్స్, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇప్పుడు మన కర్నూలు నగరంలో అందరికీ అందుబాటులో ఉంటుంది. సో ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఇవాళ ఎవరైనా సరే ఈ కర్నూలు బ్రాంచ్కి వచ్చి విజిట్ చేసి బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా డొమెస్టిక్ ప్యాకేజెస్ మీద 10% డిస్కౌంట్ ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ మీద 5% డిస్కౌంట్ ఉంటుంది. మనం ప్రత్యేకంగా ప్రతిరోజు కాశీయాత్ర వెళ్ళడానికని చెప్పనేసి హైదరాబాద్ నుంచి విత్ ఫ్లైట్తో కేవలం 21,999 అంటే 22,000 రూపాయలకే మనం ప్యాకేజ్ అనేది ఇస్తున్నాము. సో ఎవరైనా సరే ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు ఈ కర్నూలు జిల్లాతో పాటు ఈ మన తెలుగు రాష్ట్రాలలో ఇంకా 5 బ్రాంచులు అంటే మొత్తం కర్నూలుతో కలిపి 6 బ్రాంచ్లు ఇవాళ ఓపెన్ చేస్తున్నాం. కర్నూలు, రాజమండ్రి, భీమవరం, ఒంగోలు, అలాగే ఖమ్మం మరియు వరంగల్ ఈ 6 బ్రాంచుల్లో కూడా ఇవాళ మనం ఆఫీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. సో దయచేసి ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. నా పేరు జశ్వంత్ అండి, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ని. కాశీయాత్ర చెప్పాము, అది మే మొదటి వారం నుంచి డైలీ బ్యాచ్ అనమాట. ఓకేనా? యాక్చువల్గా హైదరాబాద్ నుంచి బై ఫ్లైట్తో ఇస్తున్నామండి. కేవలం 22,000 రూపాయలు మాత్రమే. మీకు ఫ్లైట్తో పాటు అక్కడ భోజన వసతులు, అక్కడ హోటలు,
ప్రతి టూర్లో కూడా అంటే ప్రతిరోజు 10 మంది బ్యాచ్గా వెళ్తారు హైదరాబాద్ నుంచి. ఈ 10 మందితో పాటు ఒక మేనేజర్ కూడా అక్కడ మీకు అందుబాటులో ఉంటారు. పిన్ టు పిన్ అక్కడ ఉన్నటువంటి పూజా కార్యక్రమాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ కానివ్వండి, అన్నిటికీ కూడా దగ్గరుండి మా సిబ్బంది ఎవరైతే వారణాసిలో ఉన్నారో అక్కడ ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా తెలుగు ఆయనే, మీకు ఎక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉండదు. దగ్గరుండి అన్నీ మీకు దర్శనాలు కూడా చేపిస్తారు. సమ్మర్ ప్యాకేజీలు రెడీగా మన దగ్గర షిమ్లా మనాలి ప్యాకేజెస్ ఉన్నాయండి, గ్యాంగ్టాక్ డార్జిలింగ్ ఉన్నాయి, అలాగే కేరళ టూర్స్ ఉన్నాయి మన దగ్గర. ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ అనగానే అందరికీ డివోషనల్ పరంగా గుర్తొచ్చే యాత్ర చార్ధామ్ యాత్ర. చార్ధామ్ యాత్రకు సంబంధించి మే 1వ తారీఖు నుండి డైలీ బ్యాచెస్ ఉన్నాయండి అప్ టు జూన్ 20వ తారీఖు వరకు. ఇవి కాకుండా మన దగ్గర సీజనల్ వైజ్గా చూసుకుంటే అమర్నాథ్ యాత్ర ఉంది, అలాగే ఎవ్రీ మంత్ ముక్తినాథ్ యాత్ర ఉంటుంది మన దగ్గర. తమిళనాడు టూర్ ఉంది, కర్ణాటక టూర్ ఉంది, గ్యాంగ్టాక్ డార్జిలింగ్ కలకత్తా టూర్ ఉంది. ఈ టూరు ఆ టూర్ అని లేదండి, డొమెస్టిక్ ఇంటర్నేషనల్ అన్నీ కలిపి దగ్గర 250 పైచులకు మన దగ్గర ప్యాకేజీలు ఉన్నాయన్నమాట. సో వీటిల్లో సుమారుగా 100కు పైచులకు మన దగ్గర ఫిక్స్ డిపార్చర్స్ ఉన్నాయి ఎవ్రీ మంత్. సో ఎవరైనా సరే ఈ సదవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలనుకుంటే అందరూ కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ 9100090947. కర్నూలు బ్రాంచ్కి సంబంధించి నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 9100090947. ఓకేనా అండి? గోదావరికని ఐఎఫ్టీయూ కార్యాలయంలో భారత కార్మిక సంఘాల సమస్య ఆధ్వర్యంలో 139వ మేడే వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. సందర్భంగా ఈ ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ సర్కార్ కార్మిక వర్గంతో పాటు వివిధ పోరాడే ప్రజల్ని, కార్మికుల్ని, రైతులను అణచివేత గురి చేస్తుందని, ప్రశ్నించే గొంతులపై హిందుత్వం, మతోన్మాద సర్కార్ ప్రాసిస్టులు చర్యలు కొనసాగిస్తుందన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, ప్రధాన కార్యదర్శి బి అశోక్, ఉపాధ్యక్షులు చిలుక శంకర్, జిల్లా నాయకులు ఐ రాజేశం, కొల్లూరి రమేష్, పైడిపల్లి రమేష్, కొండ్ర మొగలి, ఎడ్ల రవికుమార్, సమ్మెట తిరుపతి, రమేష్, వెంకటస్వామి, దుర్గం పోచయ్య, నారాయణ, ప్రవీణ్, ప్రేమ్ కుమార్, లక్ష్మి, సుజాత తదితరులు పాల్గొన్నారు. జోహార్ అమర వీరులకు, సీతాకు అమర వీరులకు, జోహార్ అమర వీరులకు, అమర వీరుల ఆశయాలను, అమర వీరుల ఆశయాలను ఐఎఫ్టీయూ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ప్రపంచ కార్మికులారా, సంఘటితంగా పోరాడితే పోయేదేమి లేదు, పోరాడితే పోయేదేమి లేదు. ఐఎఫ్టీయూ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. ఐఎఫ్టీయూ జిందాబాద్. కామ్రేడ్స్, ఈ సంవత్సరం 139వ మేడేను భారతదేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఏదైతే స్వతంత్ర భారతదేశంలో 70 సంవత్సరాలుగా అనుభవించినటువంటి 27 లేబర్ చట్టాలని రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చాడో, ఆ లేబర్ కోడ్స్ ఏదైతే కార్మిక వ్యతిరేకమైన, కార్పొరేట్ అనుకూలమైనటువంటి ఈ 4 లేబర్ కోడ్స్ను కూడా తీవ్రంగా ఈసారి వ్యతిరేకించాలి కార్మిక వర్గం. అంతేకాకుండా ఆయా రాష్ట్రాల్లో, దేశంలో ఎక్కడ కూడా ఇది అమలు చెప్పడానికి వీల్లేదని చెప్పి పోరాడాలని చెప్పి ఇవాళ ఐఎఫ్టీ జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీలు పిలుపునిస్తున్నాయి. కనుక ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ఇవాళ ఏదైతే కార్పొరేట్ శక్తులు తమకు అనుకూలంగా తీసుకొచ్చినటువంటి చట్టాలు రేపు కార్మిక వర్గానికి ఉరితాలుగా ఉంటాయి. ఇప్పటిదాకా మనం అనుభవించినటువంటి ఆ మాత్రం కూడా మనకు ఏదైతే కార్మిక వర్గం కొన్ని హక్కులు ఇచ్చిందో హక్కులపై ఇవాళ దాడి జరగబోతుంది. ఈ దాడిని ప్రతిఘటించాలంటే ఈ సంవత్సరం వేడని మనం కార్మిక వర్గంతో కలిపి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి నల్ల చట్టాలకు, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాడాలి, అందుకు ప్రతిఘటించాలి. ఈ నెల కాకుండా మే నెలలో 20వ తేదీన ఏదైతే దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చినాయో ఆల్ ట్రేడ్ యూనియన్స్, ఆ సమ్మెలో కూడా కార్మిక వర్గం అంతా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా 139వ మేడే వాల్ పోస్టర్ సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తుంది.
రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఈరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ టీటీఎస్ కాకతీయ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన పారిశుద్ధ కార్మికులకు దుస్తులను పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు, మున్సిపల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కే లింగయ్య, మల్లేశ్వరి, ఏడోజు ఎం సారయ్య, మల్లేశ్వరి, నగేష్, ఎండి ముతాజ్, 9వ జోన్ ఈర్ల ఐలయ్య, పెళ్లి రవి, వి నాగమణి, 11వ జోన్ ఎవరి వారుగా కలెక్ట్ చేసుకోవాలి నెమ్మదిగా. మనం అవుట్సోర్సింగ్ జాబ్ ఇస్తున్నాం సార్. రీసెంట్గా ఒక 4 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది సార్ మా దగ్గర కూడా. సో డెఫినెట్గా డైరెక్ట్గా వాళ్ళ అప్రోచ్ అయితే సరిపోతుందని చెప్తున్నాం సార్. ఇదమైనా కూడా మనకు వాళ్ళ ఐడెంటిఫికేషన్ జరుగుతుంది సార్. యూనిట్ కరెంట్ కూడా మీకు అందరికి ఉచితంగా వస్తాను. గ్యాస్ వస్తా ఉంది, 10 లక్షల ఆరోగ్యశ్రీ వస్తా ఉంది. మీ తాతల కుటుంబాల ఊర్లో ఉన్న మీ అక్క చెల్లెలకు రైతు రుణమాఫీ సూపర్ ఫోటో కావాలి. డివిజన్ వైజ్గా అలాట్మెంట్ చేస్తున్నాం. ఆ డివిజన్ వైజ్గా ఎవరు పని చేయకపోతే అలా మీరు ప్రాపర్గా. ఇంకొకటి నాకు నోటీస్కి వచ్చింది ఏంటంటే 8 అవర్స్ ఉన్నప్పుడు దట్ 8 అవర్స్ అనేది ఖచ్చితంగా డెడికేటెడ్గా మీరు పని. ఆపరేషన్ కగర్ నేపథ్యంలో మావోయిస్టుల కోసం కేంద్ర భద్రతా బలగాలు 2 రోజుల నుండి సుమారు 5,000 మంది పోలీసులను కర్రెగుట్టలను చుట్టుముట్టడంతో బాంబుల చప్పులతో మారుమోగుతున్న కర్రెగుట్టల అడవులు. ఛత్తీస్గఢ్ నుండి తెలంగాణ వెంకటపురంకు హెలికాప్టర్ ఆపరేషన్లో పాల్గొన్న పోలీసులకు వాటర్ బాటిల్స్, ఆహార పదార్థాలు హెలికాప్టర్లో తీసుకెళ్తున్న పోలీసులు. ఏం జరుగుతుందో అని ఏజెన్సీలో గ్రామ ప్రజల ఆందోళన. స్థానిక తపిత ఆశ్రమంలో జక్కన బాలు, రాజలక్ష్మి దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదర్శప్రాయంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆశ్రమంలోని చిన్నారులకు అన్నదానం చేసి ఆశ్రమానికి 50 కేజీల బియ్యాన్ని అందజేసి తమ ప్రత్యేక దినాన్ని మంచి సేవా కార్యక్రమంతో మలుచుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జి శ్రీమతి కందుల సంధ్యారాణి గారు మరియు ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులతో కలిసి భోజనం చేసి ఆ రోజంతా ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడారు.
భారతీయ జనతా పార్టీ కార్యకర్త, మాకు అత్యంత ఆప్తుడు, సోదరుడు జక్కని బాలకిషన్ రాజ్యలక్ష్మి గారులకి హృదయపూర్వకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి పెళ్లి రోజును పురస్కరించుకొని స్థానిక రామగుండం తబిత ఆశ్రమంలో పిల్లలందరికీ కూడా ఈరోజు భోజన వసతిని అలాగే 50 కిలోల రైస్ని ఆశ్రమానికి అందజేయడం జరుగుతూ ఉన్నది. మరి వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నో ఈ ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేస్తూ సమాజానికి ఏదో రకంగా ఇలాంటి అనాథ పిల్లలు ఉన్నటువంటి ఆశ్రమానికి సహకరించాలనేటువంటి గొప్ప హృదయంతో ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా శుభ సందర్భంగా భావిస్తూ, వారు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలి, మరెన్నో సేవా కార్యక్రమాలు ఇంకా నిర్వహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి వారిద్దరికీ కూడా హృదయపూర్వకంగా పెళ్లి రోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాను. మరో బుట్టిలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.